మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ ఎదుట గోల్డ్ లోన్ బాధితులు ఆందోళన చేపట్టారు. బ్యాంకులో ఉంచిన తమ బంగారం చోరీకి గురైందని నిందితులను పట్టుకున్నప్పటికీ గోల్డ్ తిరిగి ఇవ్వడం లేదని వాపోయారు. తమ బంగారం తిరిగి ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. ఎస్బీఐ టు చెన్నూరు బ్రాంచ్లో గత 9 నెలల క్రితం ఏదైతే బ్యాంకులో చోరీ జరిగిందో ఆ చోరీలో 402 మంది కస్టమర్లు ఉండడం జరిగింది. కానీ 9 నెలల కాలం గడుస్తున్న బ్యాంకు అధికారులు కోర్టు పేరు చెప్పి కాలయాపన చేస్తున్నారే తప్ప మాకు ఈ 402 మంది కస్టమర్లకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. రోజులు గడుస్తుంటే మాపై వడ్డీ భారం పడుతుంది తప్ప ఈ ఉన్నతాధికారులకు ఈ బాధితుల పక్షాన ఎటువంటి మన సమాచారం ఇవ్వకుండా, మాకు ఎటువంటి రాతపూర్వకమైన హామీ ఇవ్వకుండా ఈ బాధితులను మభ్యపెట్టి రోజుకు వడ్డీ వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. 9 నెలలుగా మేము కూడా కొంత సమయం బ్యాంకుకి ఇవ్వాలి, బ్యాంకులో చోరీ జరిగింది కాబట్టి సమయం ఇవ్వాలి అని ఆలోచన చేసి 9 నెలల సమయం ఇచ్చాం. 9 నెలల సమయం గడిచినా బ్యాంకు అధికారులు మాకు ఏ విధమైన హామీ ఇవ్వకపోగా మీరు ఏం చేస్తారో చేయండి అన్న తర్వాత మేము 402 మందిని మూకుముడిగా ఒక కాడ కూర్చొని నిరాహార దీక్షకు పూనుకోవడానికి సందిగ్ధమైనటువంటి రోజు. మేము మారుమూల గ్రామాలైనటువంటి అనేకమైన పల్లెటూర్లు, ఇది స్మాల్ టౌన్ చెన్నూరు, చాలామంది రైతు కుటుంబాల నుంచి ఉన్నారు. ఈ అందరూ రేపు మాపో వ్యవసాయ పనులకు ప్రారంభమయ్యేటువంటి సమయం వస్తుంది. కాబట్టి ఉన్నత అధికారులు తక్షణమే స్పందించి మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని మేము అందరం బాధితుల పక్షాన కోరుకుంటున్నాం.